మా కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి పథకాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ మంగళం మారుతుంది. అట్లనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కూడా రద్దు చేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటుండు ఎవరు కేటీఆర్. అసలు ముచ్చటేంది, అసలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిజంగానే రద్దు కాబోతున్నాయా, మనం చూసిన వార్తలను నిజమేనా అని అనుమానాలు ఉన్నాయి. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తా. ముందుగా ఏం జరిగిందో కళ్యాణ లక్ష్మి రద్దు కుట్ర అంటుండు కేటీఆర్. అసలు విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ఒక న్యాయవాది కోర్టులో కేసు వేసిండు. ఎవరా న్యాయవాది? న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. సో పిల్ దాఖలు చేసిండు. ఏమని ఆయన ఏమంటుండు, ఒక అడ్వకేట్ ఏమంటుండంటే చట్టసభలలో అంటే అసెంబ్లీలో ఎట్లాంటి తీర్మానాలు లేకపోతే ప్రత్యేక చట్టం లేకుండా ఎలాంటి తీర్మానాలు ఆమోదించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవో ద్వారా వేల కోట్ల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్ వేసిండు. సో నిజంగా అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం చాలా ఉన్నాయి. సో ఈ విషయమై గత విచారణలోనే వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అంటే ప్రభుత్వం తొందరగా సన్నద్ధం కాలేదు, గీయలేకపోయింది. నెక్స్ట్ దీన్ని ఎప్పుడు సెప్టెంబర్కు ఎప్పుడో సెప్టెంబర్ 9, 2026 ఏం ఆగం కాలేదు. సెప్టెంబర్కు వాయిదా వేసింది. ఆ సెప్టెంబర్ దాకా ఈ పంపిణీ అనేది ఆపమని చెప్పింది. తాత్కాలిక స్టే, కంప్లీట్ స్టే కాదు, ఇది పథకం రద్దు కూడా కాదు. అసలు మీరు నిజంగా ఈ వేల కోట్ల రూపాయల ధనాన్ని, ప్రజాధనాన్ని ఎట్లా ఖర్చు పెడుతురు, మీ యొక్క ఇంటెన్షన్ ఏంది, ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని కోర్టు అడుగుతుంది. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ లోపట్నే ఇక ఏదో ప్రపంచం బద్దలైపోయింది, భూమి కింద మీద ఆకాశం కిందికి వచ్చింది, భూమి మీదకి పోయింది అన్నట్టుగా కేటీఆర్ కేసులు అలవాటే కదా. ఎటుగుడుక ప్రతిపక్షంలో కానీ ప్రతిదానికి ఎగిరి దుంకుడే. అయితే ఇంతగానం ఎగిరి దుంకే కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ అండ్ కో ఇవాళ ఎక్కడనో సిద్దిపేటలో ఇంకెక్కడెక్కడో లొల్లి చేస్తురట. ఏంది ఈ ధర్నా చేస్తురట, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను మీరు రద్దు చేయొద్దు అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేస్తారు, అంటే ధర్నాలు చేస్తారు. మీరు ధర్నా చేసే ముందట మీకు సోయి ఉంటే గనక, మీకు గంతగానం ఆలోచన ఉంటే కనుక అసలు మరి దీనికి ఒక బలమైన చట్టబద్ధత తేవాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఏదైనా పథకం ప్రవేశపెట్టే ముందు పకడ్బందీగా ప్రవేశపెట్టాలనే సోయి మీకు లేక గాలికి ఏదో నోటికి వేస్తుంది జీవోలు ఇచ్చుకుంటా. అసలు ప్రతిపక్షాలను లెక్కలు తీసుకుర్రా? అఖిలపక్షం అనే మాట యాదుకుందా మీకు? అసలు ఆ పదం ఉందా డిక్షనరీలో అనే సోయన్ ఉందా మీకు? ఏకఛత్రాధిపత్యం లెక్క అన్ని నిర్ణయాలు తీసుకొని ఇలా అన్ని పథకాలకు ప్రతి ఒక్కరు చిన్న చిన్న న్యాయవాదులు, పెద్ద న్యాయవాదులు, సాధారణ పౌరులు కూడా ఈ పథకాల్ని ప్రశ్నించే, క్వశ్చన్ చేసే పరిస్థితికి ఎందుకు దిగజార్చారు మీరు? మరి మీరే బలమైన వాదనలు వినిపించి ఉంటే, లేదా మీరే బలంగా ఈ పథకాలను కనుక తీసుకొచ్చి ఉంటే ఇబ్బంది అయ్యేది కాదు కదా. ఇలా ప్రభుత్వమే కుట్ర చేస్తుంది అనే కేటీఆర్, అసలు నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకొని మీరు అక్కడ కనుక ఇవన్నీ చేసి ఉంటే, ఈ చట్టసభ ఒక చట్టబద్ధత అనేది తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆగం కావద్దు, పరేషాన్ కావద్దు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు ఏమి ఆగిపోవు. రైతు భరోసా, రైతు బంధులు, రుణమాఫీలు, మిగతా పథకాలన్నీ ఎట్లయితే కొనసాగుతున్నాయో అన్ని పథకాలు అట్లే కొనసాగుతాయి. కేసీఆర్ ఆయన జోలకెళ్ళి తీసేయాలి, కేటీఆర్ ఆయన జోలకెళ్ళి తీసేయాలి, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన జోలకెళ్ళి తీసేయం పైసలు పెట్టాడు. ప్రభుత్వాలు మన ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉంటాయి. అయితే దీంట్లో ఇష్టారీతిన ఖర్చు పెట్టే కొన్ని సోయలేని ప్రభుత్వాల వల్ల రాష్ట్రం దివాలా తీసింది. వందల వేల ఎకరాలను కూడా రైతు బంద్ చేయడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు రైతు భరోసా పేరుతో వీళ్ళు కొంత కాస్ట్ కట్టింగ్ చేసే ప్రయత్నం చేసి కొన్ని ప్రక్షాళనలు, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలని చేస్తాయి. మీరు అడ్డగోలుగా కొన్ని పథకాలలో అంటే కత్తినాది కాదు బొచ్చునాది కాదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం వేరు. సో అవి కొన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు వచ్చిన డోకా అయితే లేదు, భయపడదు.